సో హిందీ స్టార్ట్ చేసుకుందాం. ఏం చెప్పుకోవాలంటే హిందీలో మనకి లెసన్ అయిపోయింది. బట్ గ్రామర్ మనం చేయగలిగింది చేస్తూ ఉంటాం కదా స్టార్టింగ్లో. సో అది చేద్దాం. ఇక్కడ దీంట్లో సెకండ్ చూడండి. हाँ या नहीं में उत्तर दीजिए. ఓపెన్ చేయండి ఒకసారి ఇది. హామిద్ కే పాస్ 50 పైసే थे. హామిద్ దగ్గర 50 అంటే ఎంత? 50 కదా? ఓకే. నోనా? సో ఎన్ని రూపీస్ ఉన్నాయి హామిద్ దగ్గర? హామిద్ దగ్గర ఎన్ని రూపీస్ ఉన్నాయి రియల్గా అయితే? 3 rupees. 3 పైసే थे. బట్ ఇక్కడ 50 అని చెప్పాడు అంటే ఇది రాంగ్. నహి అని రాయండి ఇక్కడ. ఓకేనా? మైక్ ఎందుకు ఆన్ అవుతుంది? ఎవరది? అమీనా హామిద్కి మౌసీ థీ. మౌసీ అంటే ఆంట్ కదా, ఆంటీ కదా. సో మౌసీ అని చెప్తున్నారు. అమీనా హామిద్కి ఆంటీ అవుతుందా ఏమవుతుంది? దీది కదా. Daddy. సారీ, దాది దాది. సో ఇది కూడా నహీనే. మౌసిన్ బిష్తి ఖరీద్తా హై. మౌసిన్ బిస్తీనేనా కొన్నది? మౌసిన్ బిష్తి ఖరీద్తా హై. సో ఇది ట్రూ. ఏమని రాస్తారు? అని రాస్తారు. ఓకే. హామిద్ కిలోనే ఖరీద్తా హై. హామిద్ బొమ్మలు కొన్నాడు అని ఇచ్చారు. బొమ్మలు కొన్నాడా ఇంకేమన్నా కొన్నాడా? చిమట కొన్నాడు. సో ఇది క్లియర్ కదా? నెక్స్ట్ అందరికీ క్లియరా? ఒకసారి నాకు కూడా క్లారిఫై చేయండి హిందీ వచ్చిన వాళ్ళు. 50 అంటే 15ఏనా? ఓకే. మౌసీ అంటే ఆంట్ కదా. ఓకే, థ్యాంక్ यू. रिक्त स्थानों की पूर्ति कीजिए. फिल इन द ब्लैंक्स. अमीना का क्रोध तुरंत डैश में बदल गया. సూపర్. స్నేహ. కీమత్ స్నేహం లాగా మారిపోయింది కోపం అనేది అని ఉంటుంది ఒక లైన్. సో స్నేహం రాయాలి ఇక్కడ. కీమత్ సున్కర్ హామిద్ కా దిల్ బయట్ గయానా. అన్ని సేమ్ లైన్స్ మనకి లెసన్లో ఉంటాయి. కీమత్ సున్కర్ హామిద్ కా దిల్ బయట్ గయా. నెక్స్ట్ హామిద్ డాష్ లాయా. चिमटा. मोहम्मद के पास डैश पैसे थे. 15 మోస్ట్లీ. బట్ ఒకసారి చూద్దాం. మొహమ్మద్ కదా. మొహమ్మద్ కే పాస్ 12. ఓకే, 12. మోహసిన్ దగ్గర 15 రూపీస్ ఉన్నాయి. మొహమ్మద్ దగ్గర 12 పైసే थे. 12 అంటే 12 కదా. యా, ఓకే. సో క్లియర్ ఇక్కడ వరకు అందరికి. నెక్స్ట్ చెప్తాను. బహుత్ సమయ్ పహ్లే కి బాత్ హై. చాలా కాలం ముందు మాట ఇది. ఓకేనా. శ్రవణ్ కుమార్ నామక్ ఏక్ బాలక్ రహతా థా. శ్రవణ్ కుమార్ అనే పేరు గల ఒక పిల్లవాడు ఉండేవాడు. ఉస్కే మాతా పితా దేఖ్ నహీ సక్తే థే. అతని యొక్క అమ్మా నాన్న చూడలేరు, వాళ్ళకి చూపు లేదు. ఓకేనా. కింతు ఉన్హే ఇస్ బాత్ కా దుఃఖ్ నహీ థా. కానీ వాళ్ళ అమ్మ నాన్న చూడలేకపోయినా కూడా వాళ్ళకి మేము గుడ్డి వాళ్ళం అని చెప్పేసి ఎప్పుడు బాధ ఉండేది కాదంట. ఎందుకంటే
उनका पुत्र सदैव उनकी सेवा में तत्पर रहता था. వాళ్ళ కొడుకు ఎల్లప్పుడూ వాళ్ళ యొక్క సేవలో నిమగ్నమై ఉంటాడంట. ఎప్పుడు వాళ్ళకి సేవ చేస్తూనే ఉంటాడంట. కానీ వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టడంట. एक दिन माता पिता ने अपने पुत्र से चारधाम यात्रा की इच्छा व्यक्त की. ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్న శ్రవణ్ కుమార్తో మాకు చార్ధామ్ యాత్ర చేయాలని ఉంది అని చెప్పేసి వాళ్ళ కోరికని వ్యక్తం చేశారంట. చార్ధామ్ యాత్ర అంటే ఏంటో చూద్దాము. 4 ప్లేసెస్, ఓకేనా. చార్ధామ్ అంటే ఏంటి అంటే 4 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 4 ప్లేసెస్ దర్శిస్తే ఇంకా మోక్షం వచ్చేస్తుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. అవేంటి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి లిస్ట్. బద్రీనాథ్, రామేశ్వరం. బద్రీనాథ్ ఎక్కడుంది తెలుసా ఎవరికన్నా? ఉత్తరాఖండ్, ఇక్కడే ఉంది చూడండి, ఉత్తరాఖండ్లో ఉంది. రామేశ్వరం ఏ స్టేట్లో ఉంది? తమిళనాడు. తమిళనాడు. ద్వారక, ద్వారక ఎక్కడ ఉంది? గుజరాత్ కదా. పూరి ఎక్కడుంది? ఒరిస్సా. ఒడిశా. సో ఈ 4 ప్లేసెస్ని నాలుగిటిని కలిపి చార్ధామ్ అంటారు. చూడండి భలే ఉన్నాయి, ఇండియాకి కరెక్ట్ ఏదో షేప్లో ఉన్నట్టు ఉన్నాయి కదా. సో ఆ చార్ధామ్ యాత్రకు వెళ్ళాలని ఉంది అని చెప్పేసి చెప్తారు. व्यक्ति की पुत्र कांवर में बिठाकर अपने माता पिता को चारधाम की यात्रा पर ले गया. ఎవరైనా శ్రవణ్ కుమార్ ఏం చేశాడంటే ఒక కావడిలో వాళ్ళ అమ్మ నాన్నని పెట్టుకొని చార్ధామ్ యాత్రకి బయలుదేరాడు. ఓకేనా. ఇక్కడ కావర్ అంటే ఏంటి? కావడి. కావడి అంటే తెలుసు కదా. ఏంటి ఇట్లా ఉంది కావడి అంటే? సో ఇది కావడి అంటే తెలుసు కదా. మొన్న ఈ మధ్య కూడా ఎప్పుడో మాట్లాడుకున్నట్టున్నాము. ఈ కుండల్ ప్లేస్లో వాళ్ళ పేరెంట్స్ని కూర్చోబెట్టుకొని ఇట్లా తీసుకెళ్ళాడంట. ఓకేనా. అర్థమవుతుందా? ఓకే. రాస్తే మే మాతా పితాకు ప్యాస్ లగి. రాస్తా అంటే రోడ్ అంటే దారి. దారిలో వాళ్ళ అమ్మ నాన్నకి ప్యాస్ అంటే దాహం వేసింది. ప్యాస్ లగి అంటే దాహం వేసింది. उनके लिए पानी लेने के लिए श्रवण कुमार तालाब के पास पहुंचा. వాళ్ళ కోసం నీరు తీసుకురావడానికి శ్రవణ్ కుమార్ తాలబ్ అంటే ఒక పాండ్, నీటి కుంట, ఆ నీటి కుంట దగ్గరికి వెళ్ళాడంట. उसी समय राजा दशरथ तालाब के पास वाले जंगल में शिकार कर रहे थे. ఆ టైంలోనే ఆ పాండ్ ఏదైతే ఉందో ఆ పాండ్కి దగ్గరలో ఉన్న అడవిలో దశరథ మహారాజు షికార్ అంటే ఏంటి? వేటాడుతూ ఉన్నాడు. ఓకేనా. షికార్ కర్ రహే అంటే వేటాడుతూ ఉన్నాడు. శ్రవణ్ ద్వారా तालाब में लोटा डुबाने की ध्वनि सुनकर वे हाथी समझ बैठे. ఆ శ్రవణ్ కుమార్ ఒక కుండతోనో దేనితోనో ఇట్లా వాటర్లో ఇట్లా ముంచుతుంటే వచ్చే సౌండ్ని బట్టి దశరథ్ మహారాజు ఏమనుకున్నాడంటే అది ఒక ఏనుగు అనుకున్నాడు. ఓకేనా. హాతీ సమజ్ బయటే, ఈ హాతీ అంటే ఏనుగు అని అనుకున్నాడు. సమజ్ బయటే అంటే శబ్దవేది బాణ్ చలా దియా. సో ఏనుగు అనుకొని శబ్దవేది అనే ఒక బాణాన్ని విడిచాడు.
इस बाण से श्रवण परलोक सिधार गया. ఈ బాణం వల్ల ఆ బాణం శ్రవణ్ కుమార్కి తగిలి అతను చనిపోయాడు. ఓకేనా. माता पिता की सेवा में आजीवन आगे रहने वाला श्रवण इतिहास में సదైవ్ అమర్ రహేగా. ఈ తన జీవితం మొత్తం కూడా, ఆజీవన్ అంటే జీవితం మొత్తం, తల్లిదండ్రుల సేవలో ఉన్న శ్రవణ్ కుమార్ మన ఇతిహాసం, మన హిస్టరీలో ఎల్లప్పుడూ జీవించే ఉంటాడు. అమర్ రహేగా అంటే ఏంటి? ఎప్పుడు చనిపోడు, ఎప్పుడు జీవించే ఉంటాడు అని అర్థమవుతుందా? క్లియరా అందరికీ? వర్డ్స్ అడిగానా ఇప్పుడు దీంట్లో? వర్డ్స్ చెప్పపోతే అవుట్ అయిందా ఈరోజు? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏంటి ఇప్పుడు? కబూతరా? తత్పర్ ఎక్కడుంది? పేజ్ నెంబర్ 8. ఎక్కడ? సెకండ్ లైన్ లాస్ట్ వన్. తత్పర్, అది తత్పరుడై ఉంటాడు అని అంటే ఏంటి? ఎప్పుడు అదే చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఓకేనా. శ్రద్ధగా ఎప్పుడు అదే చేస్తూ ఉంటాడు. ఓకే. యశ్వంత్, అమర్ రహేగా అంటే ఏంటి? ఎప్పుడు బతికే ఉంటాడు అని అంటున్నాం. ఓకే. సౌమ్య, సౌమ్య, ఇతిహాస్ అంటే ఏంటి? ఇతిహాసం అంటే ఒక స్టోరీ ఏదైనా చెప్పాలి. కహాని అంటే స్టోరీనే, ఇతిహాస్ అన్నా కూడా స్టోరీనేనా? ఓకే. ఏం చేస్తున్నావు? లెసన్ ఎన్నుకుంటా నువ్వు? సంతోష్ సార్, ఇతిహాస్ అంటే ఏంటి బ్రో? తెలుసా తెలీదా? ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు క్లాస్కి? సాయిరామ్, ఎస్ సార్. ఇతిహాస్ అంటే హిస్టరీ సార్. ఇతిహాసాలు హిస్టరీ. మీ అన్నేటి కనిపించట్లేదు? ఈరోజు ఫీవర్ గా ఉంది, రాలేదు సార్. మణికంఠ, ఎస్ సార్. పరలోక్ సిధారణ అంటే ఏంటి? పరలోకానికి వెళ్ళాడు. ఓకే. హర్ష సార్, సమజ్న అంటే అర్థమయ్యింది. ఓకే. డుబానా అంటే, ఇక్కడ డుబానా అని ఉంది. హర్ష, డుబానా అంటే ఏంటి? తెలుసా తెలీదా చెప్పు? తెలియదు సార్. ఏం చేస్తున్నావు బ్రో నువ్వు కూడా? గౌరీ శంకర్, డుబానా అంటే ఏంటి బ్రో? తెలీదా?
ఎందుకు బ్రో క్లాస్లో ఉంటాం మీరందరూ, నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ సేమ్ రిపీట్ చేయాలా నేను ప్రతి వర్డ్? రాజ్యలక్ష్మి అను చెప్పు, డుబానా అంటే ఏంటి? సౌండ్. సౌండా? ధ్వని అంటే? ఓరే దేవుడా, కొంచెం అన్నా కాన్సన్ట్రేటెడ్గా వింటున్నారా మీరు? వేదశ్రీ సార్ అప్పుడు వాళ్ళు స్నానం చేసి లెగుస్తారు కదా సార్ మునికి, ఆ, అప్పుడు వచ్చిన సౌండ్ ని తన హార్ట్ అదే ఏనది అనుకుంటాడు. నువ్వు స్టోరీ చెప్పమనలేదు, డుబానా అంటే ఏంటి అని అడిగాను నేను. లెగవడం సార్, మునికి లెగవడం అనుకుంటా. అసలు ఇప్పుడు శ్రవణ్ కుమార్ స్నానం చేశాడు అయితే దాంట్లో? ఓరే దేవుడా. అబ్దుల్ ముంచడం సార్. ఆ? ముంచడం సార్. ముంచడం, పర్ఫెక్ట్ మీనింగ్ ముంచడం. ఎక్సలెంట్. ఓకే. నెక్స్ట్ది పైన ఎవరు ఉన్నారు? శివాని కదా. శివాని, చార్ధామ్లో ఉన్న ప్లేసెస్ గుర్తున్నాయా నీకు? చెప్పు. సార్ బద్రీనాథ్, స్టిల్ సదైవ్ అంటే అది meaning చెప్పు. తమిళనాడులో ఉంది. సదైవ్ అంటే ఏంటి? సార్ ఎక్కడుంది? అండర్లైన్ చేసింది. అంటే నిరంతరం. ఓకే, ఎక్సలెంట్. ఇప్పుడు ఆన్సర్స్ చెప్పని వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోండి మీటింగ్ నుంచి. రేపు అటెండ్ అవ్వండి క్లాస్కి. ఆన్సర్స్ చెప్పని వాళ్ళు ఫాస్ట్గా ఎగ్జిట్ అయిపోవాలి. నేను పేరు పెట్టి పిలవను, మీరు ఆన్సర్స్ చెప్పకపోతే ఫాస్ట్గా ఎగ్జిట్ అవ్వండి, మేము కంటిన్యూ చేయాలి లెసన్. వినిపిస్తుందా మీకు? నేను రిమూవ్ చేస్తే ట్యూషన్లో నుంచి రిమూవ్ చేస్తాను. కొంచెం కూడా మాట వినకపోతే ఎట్లా కుదురుతుంది? ఆన్సర్స్ చెప్పని వాళ్ళు ఎగ్జిట్ అయిపోండి క్లాస్లో నుంచి. వేదశ్రీ నువ్వు కూడా ఉంటాను సార్. వెళ్ళిపో, ఈసారి గుర్తుంటుంది. సార్ కరెక్ట్ మీనింగ్ గుర్తులేదు సార్ నాకు. ఎగ్జిట్ అయిపోవాలమ్మా ఫాస్ట్. సో నెక్స్ట్ ఆన్సర్ చేద్దాం. माता पिता की सेवा में कौन तत्परता? శ్రవణ్ కుమార్. కౌన్ ప్లేస్లో శ్రవణ్ కుమార్ అని పెట్టాలి, అంతే. ఈజీ. అందరికి అర్థమైందా? माता पिता की सेवा में श्रवण कुमार तत्परता. श्रवण कुमार के बारे में आप क्या जानते हैं? మాతా పితాకి సేవ. ఏంటండి క్వశ్చన్ ఏంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రవణ్ కుమార్ గురించి, కే బారేమే అంటే గురించి, మీకు ఆప్ అంటే మీకు, క్యా జాన్తే హై అంటే ఏమి తెలుసు, ఏమేమి తెలుసు, ఏమేమి తెలుసు అంటున్నారు. సో ఇక్కడ దీంట్లో నుంచే మనం
आंसर తీసుకొద్దాం. శ్రవణ్ కుమార్ एक బాలక్ था. ఓకే. లేకపోతే ఇది వదిలేయండి. శ్రవణ్ కుమార్ के माता पिता देख नहीं रहे थे. श्रवण कुमार सदैव अपनी माता पिता की सेवा में तत्पर रहता था. ఇంతవరకు రాస్తే సరిపోతుంది కదా. శ్రవణ్ కుమార్ యొక్క తల్లిదండ్రులకి కనిపించదు. శ్రవణ్ కుమార్ ఎల్లప్పుడూ వాళ్ళ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉంటాడు. ఆన్సర్ రాసేనా, నేను రాసేనా, లేకపోతే విల్ యూ బి ఏబుల్ టు రైట్? మేము You will write, రాస్తాం. sir. ఏం లేదు, చూడండి. శ్రవణ్ కుమార్ కే మాతా పితా देख नहीं सकते थे. श्रवण कुमार सदैव अपनी अपना అని చెప్పాలా, अपना अपने माता पिता की सेवा में तत्पर रहता था. श्रवण कुमार सदैव अपने माता पिता की सेवा में तत्पर रहता था. ఓకేనా? లేకపోతే సదైవ్ अपने माता पिता की అని కూడా రాయకుండా उनकी सेवा में तत्पर रहता था అని రాస్తే సరిపోతుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ది ఇది సంధి విచ్ఛేద్ అడిగారు. జస్ట్ సంధి విచ్ఛేద్ అడిగారు. నాకు ఫుల్ క్లారిటీ అయితే లేదు. సదైవ్ అంటే సహ్ ప్లస్ దేవ్ అనుకుంటా. బట్ వి విల్ సి, గ్రామర్ చదువుకున్నప్పుడు మనకు తెలుస్తుంది సదైవ్ని ఎట్లా సంధి విచ్ఛేద్ చేయాలి అనేది. అనుచ్ఛేద్ అంటే ఏంటి? ఆర్టికల్. अनुच्छेद के लिए उचित शीर्षिका दीजिए. మీరే చెప్పండి ఆన్సరు. ఒక అనువైన ఒక టైటిల్ని ఇవ్వమంటున్నారు ఈ ఆర్టికల్కి. చెప్పండి. ఈ ఆర్టికల్కి ఒక టైటిల్ ఇవ్వండి ఫాస్ట్గా. ఏమేమి టైటిల్స్ పెట్టచ్చు? తెలుగులో అన్నా చెప్పండి అట్లీస్ట్. ఎవరన్నా पिता की सेवा, सर. ఆ? माता पिता की सेवा. माता पिता की सेवा. ओके. ఓకే, నైస్ టైటిల్. నేనైతే కొంచెం అన్కన్వెన్షనల్లీ చెప్పాలనుకుంటున్నాను. సుపుత్ర. ఓకేనా? సుపుత్ర అనే టైటిల్ కూడా సెట్ అవుతుంది. మాతా పితాకి సేవ ఇంకా బాగుంది. వావ్, ఇక్కడే ఉంది చూడండి, మాతా పితాకి సేవ. నెక్స్ట్ది అంతే, ఇంకా హిందీ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? యా, ఓకే, విల్ గో ఫర్ నెక్స్ట్ థింగ్.